పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన సామెతల గ్రంథం 29వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 30వ అధ్యాయం చదువుకున్నాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగురు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతయేలునకు ఉలకాలుకునకు చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడి ఉన్నవి. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడ అగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి! దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగినట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడలను గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరూ కలరు. తృప్తిపడని 3 కలవు. చాలును అని పలుకునవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనిన గర్భము, నీరు చాలును, అనిన భూమి చాలును, అన్నని అగ్ని. తండ్రి అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యను అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరగనన్ను. భూమిని వణికించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలైన ఉండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు. అయినను అవి వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేలు బలము లేని జీవులు. అయినను అవి పేటి సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవా? అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు. రివితో నడిచినవి 4 కలవు. అవేవనగా எல்லா మృగములలో పరక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనకకు తిరగని సింహము, సొనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడి యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును. ముక్కు పిండగా రక్తము వచ్చును. కోపము రేపగా కలహము పుట్టును. ఇంతటితో సామెతల గ్రంథం 30వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమెన్.